మీడియా మిత్రులు నమస్కారం. నారాయణపేట కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలోని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీటి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలోని బీజేపీ ప్రభుత్వం హస్తం ఉందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలోని కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారని అన్నారు. ఇక ఈ అంశంపై కేంద్ర సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్, దానివల్ల విద్యార్థులకు ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇష్యూస్ అవుతున్నాయి, దాని మీదే ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడదలుచుకున్నాం. లోక్సభ అపోజిషన్ లీడర్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు అటు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభలో ఎంపీలు, అలాగనే మొన్న జరిగిన రాజస్థాన్ కోటా, అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కోటాలో ఎక్కువ మంది ఐఏఎస్ ఐపీఎస్ విద్యార్థులు కోచింగ్ సెంటర్లు అక్కడ ఉండడం, అలాగనే నీట్ ఎగ్జామ్ల కోచింగ్ సెంటర్ అక్కడ ఉండడము అందరికి ప్రామాణికంగా తెలుసు. దేశంలో ఎంట్రన్స్ టెస్ట్, నీట్ ఎగ్జామ్ అనేది ఒక మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్. దానికోసము సగటున ఒక్కొక్క విద్యార్థి కానీ అందరు కలిపి తల్లిదండ్రులు ఖర్చు పెట్టేది